హాయ్! ఈ రోజు పొదరిల్లు సీరియల్‌లో కథ విషయానికొస్తే చక్రితో మహా వచ్చి అడుగుతుంది. ఎందుకు నువ్వు ఇంత అబద్ధం ఎందుకు చెప్పావు? మీ అన్నయ్య ఆర్కిటెక్ట్ కాదు. ఎందుకు అబద్ధం చెప్పావు అంటే, ఎక్కడండి మీకు మా అన్నయ్య ఆర్కిటెక్ట్ అవును కాదు అని చెప్పారు కదా! వాళ్ళు అబద్ధం చెప్పినట్టు మా అన్నయ్య ఆర్కిటెక్టే అంటే, స్వయంగా మీ అన్నయ్య చెప్పాడు. నన్ను తీసుకెళ్ళి ఆ ప్లేస్‌కి తీసుకువెళ్ళి మరి నేను ఆర్కిటెక్ట్‌ని కాదు అని చెప్పారు అనేసరికి అవునా! అయినా కూడా నేను అబద్ధం ఎందుకు చెప్పాను అంటే, మీ ఊళ్ళో ఉన్నప్పుడు చెప్పాను. ఈ ఊళ్ళో ఉన్నప్పుడు చెప్పలేదు గదా! అని చెప్పండి. అదేంటది మా ఊళ్ళో ఉన్నప్పుడు చెప్పడం ఏంటి? ఈ ఊళ్ళో ఉన్నప్పుడు చెప్పకపోవడం ఏంటి? అబద్ధమే గదా! అంటే, మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పానంటే, ఎందుకు చెప్పానంటే, మా అన్నయ్యని గొప్పవాడిగా చూపించుకోవడానికి కోసం అని చెప్పాను. మామూలుగా మా ఇంట్లో కారు డ్రైవర్‌ని, మా నాన్న ఇలా తాగుబోతు అంటే మీరు నాతో మాట్లాడతారా? మాట్లాడరు గదా! అందుకే నేను మా అన్నయ్యని ఇలా గొప్పగా చూపించుకోవడానికి అబద్ధం అయితే చెప్పాను. ఇప్పుడు ఇక్కడికొచ్చి మాట చెప్పలేదు గదా నేను అని చెప్పేసి అనేసరికి, అది అలా ఏంది నిజమనేది నిజమే చెప్పాలి కదా! అబద్ధం అందుకు అలా ఎందుకు చెప్పారు అనేసరికి, ఎంతసేపు తనదే తప్పు అయినట్టు ఏం మాట్లాడడం లేదు. ఎంతసేపు మహాదే ఏదో తప్పు ఉన్నట్టు అయితే మాట్లాడుతున్నాడు. అంటే అబద్ధం చెప్పాడు. దాన్ని సమర్థించుకుంటున్నాడనమాట. మీరంటే ఇష్టమండి. మీతో మాట్లాడడానికి నేను ట్రై చేయాలని ఇలా మాట్లాడాను అని ఒక మాట చెప్పుంటే అమ్మాయి కొంచెం తగ్గేదేమో. అలా చెప్పడం లేదు. అలా అయ్యేసరికి అమ్మాయికి తన దృష్టిలో అబ్బా! వీడింత అబద్ధాల కోరా! ఇంత చీటరా! అనైతే అనిపిస్తుంది గదా! అలాగే ఎవ్వరికైనా సరే ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే ఏ అమ్మాయికైనా అలాగే అనిపిస్తుంది. ఇంకా తనతో వాదించలేక అసలు ఏం చేయాలి? ఆపండి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? చెప్పింది అబద్ధం గదా! అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ అన్నున్నారు. మీ అన్నని రౌడీ, గూండా అంటే మీరు ఊరుకుంటారా? అలాగే నేను గూడా మా అన్నయ్యని తాపి మేస్త్రి అని చెప్పకుండా నేను ఆర్కిటెక్ట్ అని చెప్పుకున్నాను. మా అన్నయ్యని గొప్పగా చెప్పుకున్నాను. అంటే మా అన్నయ్యని మా అబద్ధంలో కూడా గొప్పగా చూసుకోకూడదా? అని చెప్పేసరికి ఇతనితో మాట్లాడి వేస్ట్ అనుకోని మహా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఎక్కడికెళ్తున్నారు అని అంటే, అమెరికా పోతున్నాను. మాకు అబద్ధాలు చెప్పడం తెలుసు అంటుంది. రండి నేను ఇక్కడే వదిలిపెడతాను. వెళ్ళకండి వదిలిపెడతాను అంటే, అవసరంలా నేను పోతానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంకా చక్రి అనుకుంటాడు, వామ్మో! ఒక్క అబద్ధం తెలిస్తేనే ఇంత క్లాస్ పీకింది. ఇంకా అబద్ధాలన్నీ తెలిస్తే ఇంకేమంటుందో ఏమో అనేసి అనుకుంటాడు. ఫీల్ అయిపోతాడు. అలా కాకుండా అతను సారీ మహా అని చెప్పేసి ఉంటే పోయిండేది. అలా కూడా ఏం చెప్పలేదు. ఎంతసేపు తనదేమి తప్పు లేదు. తనేదో లోక కళ్యాణం కోసమే అబద్ధాలు చెప్తున్నాడు అన్నట్టయితే మాట్లాడుతా ఉంటాడు. ఇంకైతే ఇంటికొచ్చేస్తారు. ఇంకా ఇంట్లో కన్నా ఉంటాడు. అప్పటికే కేశవ కూడా వస్తాడు. కేశవ వస్తే ఎక్కడ్రా వదిన వచ్చిందంటే, లేదు రాలేదు తను అనేసరికి, ఇంటర్వ్యూలో లేట్ అయి ఉంటుందేమో అనేసి కేశవ అంటాడు. ఇంటర్వ్యూ ఏమో జరగలేదు. మాధవ అన్నయ్య వదిన్నేమో బయటకు తీసుకెళ్ళాడు అని చెప్పేసరికి, అవునా అంటే అవును బయటకు తీసుకెళ్లారు అని చెప్పంటారు. ఇంత లోపల అక్కడికి చక్రి కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఎక్కడ అంటే, ఎక్కడరా మహా అంటే, ఏమో నాకు తెలియదు ఇంట్లో లేదా అని చెప్పి చక్రి ఇంటికి వచ్చింది అనుకున్నాను అనేసరికి, లేదు అనేసరికి ఇంకా వెతకడం కోసం అని చెప్పి చక్రి అయితే వెళ్తా ఉంటాడు. ఇంకా కేశవతో మాధవ అంటాడు, లేదు నేను వచ్చేసి నిజమైతే చెప్పేశాను తనకి. ఎందుకంటే తను జాబ్ ఇప్పించలేదు కదా నేనేమన్నా అనుకుంటాను అని చెప్పి తను చాలా ఫీల్ అయిపోతా ఉండింది. అందుకే నేనేం చేశానంటే, ఆ ప్లేస్కి చూపించేసి నేను ఆర్కిటెక్ట్ని కాదమ్మా నేను తాపి మేస్త్రి అని చెప్పేసి నిజం చెప్పేశానని చెప్పి కేశవతో చెప్తాడు మాధవ. పోనీలే అన్నయ్య మంచి పని చేశావు నువ్వు అని చెప్పేసి కేశవ అంటాడు. కానీ కన్నా ఉండేసి ఇప్పుడు తను వాళ్ళ ఇంటికి పోలేదు, మన ఇంటికి రాలేదు, ఇప్పుడు ఎక్కడికి పోయిందో ఏమో అనేసి కన్నా అయితే చాలా ఫీల్ అవుతా ఉంటాడు. ఇంకా చక్రి అయితే మహాని ఎత్తుక్కుంటా ఏ సందులో గొంతులో అందరినీ అడుగుతా ఏమైపోయావే అనే సాంగ్ వేస్తారనమాట. అలా తిరుగుతా ఉంటాడు కనపడకుండా. ఎత్తుక్కుంటా తిరుగుతున్నసరికి ఈ అమ్మాయి వచ్చి గుళ్ళో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ అన్నకు చెప్పొచ్చింది కదా, నేను ఎలా అయినా సరే నా గోల్ రీచ్ అవుతాను అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో అయితే మాట్లాడేసి వచ్చింది కదా. ఆ తర్వాత అబ్బా ఏందబ్బా అంతా అయిపోయింది అన్నట్టు పాపం ఇలా దిగాలుగా కూర్చో ఉంటుంది. అక్కడ ఉంటుంది ఎవరు, చక్రి వాళ్ళ మేనత్త ఉంటుంది. వచ్చేసి అబ్బా చూడు, అరే అక్కడ అమ్మాయి కూర్చొని ఉందా అంటే, నా శాపం నిజమైంది అనమాట, ఉండు చెప్తా ఇప్పుడు అని చెప్పి చుట్టుపక్కల చూసి, అబ్బా చక్రి రాలేదు రే, ఆ బండోడు రాలేదు అని చెప్పేసి వచ్చేసి, ఏమ్మా ఇంట్లో బోరు కొట్టి ఇక్కడికి వచ్చావా? అయినా అది ఇల్లు ఎందుకు అవుతుందిలే అని చెప్పనేసి, నువ్వు వాళ్ళు ఎవరో తెలుసా హత్య చేశారు, ఆయన ఎవరో తెలుసా హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు అంటే, ఎందుకండి మీరు మీ అన్నయ్యని అలా మాట్లాడతారు ఎందుకు అనేసి మహా అయితే అడుగుతుంది. అడేసరే, నువ్వు సార్లే ఆపు, వాళ్ళు అలాంటి వాళ్ళు మర్డర్లు చేసేవాళ్ళు, వాళ్ళు రౌడీలు వాళ్ళు అని చెప్పేసి అలా చెప్పి నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వైతే అక్కడ ఉండబాక
ఆ నలుగురు అడ్డగాడిదలో ఏ అడ్డగాడిదని అడిగినా సరే నిజం అనేది చెప్తారు అనేసరికి ఈ అమ్మాయి ఆలోచన పడుతుంది. అంతే కదా, ఎవరైనా వచ్చి వాళ్ళు ఇంకా అమ్మాయికి వాళ్ళతో మామూలుగా కూడా మాట్లాడలేదు, ఎవరైనా వచ్చి అలా చెప్పేసరికి ఈ అమ్మాయి ఆలోచన పడుతుంది. ఓ అవునా నిజమా అని ఆలోచనలో పడిన తర్వాత అంత లోపల ఆమె వెళ్ళిపోతుంది, ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చక్రి వచ్చేసి ఇది ఏంటండి ఫోన్ చేస్తుంటే మీరు ఎత్తట్లేదు, ఏమైంది మీ ఫోన్కి అనేసరికి ఆ ఫోన్ నేను ఎందుకు ఎత్తాలి, అయినా ఇంటికి పోదాండి అని అంటాడు. ఎవరింటికి అంటే మన ఇంటికి అంటే మన ఇల్లుకి నీకు నాకు కలిపి ఇల్లు లేదు అంటుంది. సరే పోనీ మా ఇంటికి పోదాం రండి అంటే నేను రాను, మీరు చెప్పిన అబద్ధాలకి నా వల్ల కావట్లేదంటే నేనేం అబద్ధం చెప్పానండి, నేను నిజమేగా చెప్పాను, అయినా ఎందుకు ఇప్పుడు నాటి ఆడుకుంటున్నారు మీరంటే మీరేమన్నా సుప్పిని శుద్ధ పూసినలాగా మాట్లాడుతున్నారా, చేసినంత చేసేసరికి సరే అండి మా అన్నయ్య ఆర్కిటెక్ట్ కాదు అన్నది మాత్రమే అబద్ధం, అవును అని చెప్పి అబద్ధం చెప్పాను, ఆ ఇంటి గురించి అబద్ధం చెప్పాను, కానీ జాబ్ ఇంటర్వ్యూ గురించి మీకు నేను అబద్ధం చెప్పలేదు అంటాడు. అవునా అవునా అంటే అవునండి నేను ఇప్పుడే ఉండి మా వాడికి కాల్ చేస్తానని చెప్పి కామ్గా ఉండొచ్చు కదా, వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేసి అరే ఏంద్రా నువ్వు నీకేం పని పట్టలేదా, నాకు పనులు ఉన్నాయి కదా నీకేం పని పట్టలేదా అంటే అది కాదురా ఇంటర్వ్యూ కల్పించాం కదా మహాకి అంటే మహా ఎవరు అంటే అదేరా నా వైఫ్కి అనేసరికి కోపంగా చూస్తుంది. అలా అంట వాడికి అలా చెప్పానంటే తనకు అర్థం కావాలి కదా అంటే అవునరా మనం చేసిందే ఫేక్ ఇంటర్వ్యూ కదా అని చెప్పేసరికి వామ్మో దొరికిపోయాడు. ఇంకా కాలన్నా చేయకుండా ఉండాల్సింది, తను ఏదో గొప్పగా పోవడానికి చేసినాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా పోనీ మంచిగా చెప్పాడంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా తనకి మంచిగా ఏం మాట్లాడేటట్టుగా అనిపించలేదు. నువ్వు చేసిందే ఫేక్ ఇంటర్వ్యూ అయినా కూడా పెళ్ళయిందిరా, ఎంతకాలం వీళ్ళు అబద్ధాలు చెప్తా ఉంటావు, ఇంక నువ్వు అబద్ధాలు అనేది చెప్పకు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే మాట్లాడతాడు. అప్పుడు మహాకైతే ఇంకా పిచ్చ కోపం వస్తుంది, నిన్ను ఏం చేసినా తప్పులేదు నిన్ను అని చెప్పేసి ఇట్లా గొంతు పట్టుకోపోయేసరికి అక్కడికి కన్నా వస్తాడు. గుళ్ళో చంపకూడదు అని చెప్పేసి నేను కామైపోయాను అంటే అంత ఇరిటేషన్ వచ్చేసింది అమ్మాయికి. ఎందుకంటే అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, అట్లా నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే వాళ్ళతో అసలు ఉండడం కూడా చాలా కష్టం అబ్బా నిజంగానే అసలు. ఇంకా అంతలోపల కన్న వచ్చి వదిన అన్న నువ్వు అమ్మాయి తన వదిన వచ్చినప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్పాలి కదా అంటే గ్యాప్ ఎక్కడ ఇచ్చింది అనేసరికి అంటే ఏమీ లేదు, గ్యాప్ రాలేదు, ఇప్పుడే వచ్చాను, అంతలోపల ఏదో కష్ట సుఖాలు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనేసరికి సరే వదిన నువ్వు నాతో వస్తావా లేకపోతే అన్నయ్యతో బైక్లో వస్తావా అని చెప్పనేసరికి తన ఇష్టం అంటాడు చక్రి. సరే నేను వస్తాను పదరా అని చెప్పేసి మహాలక్ష్మి ఏమో తనతో వచ్చేస్తుంది అనమాట, పోదాం పదరా అనుకుంటా వచ్చేస్తుంది. ఇంకా వీర ఫ్యామిలీ అని చెప్పిస్తారు, శైలజ ఉంది కదా అంటే కేశవకి చేసుకోబోయే అమ్మ ఇంకా చేసుకోలేదులే, కేశవ లవ్వర్ని వాళ్ళనైతే చూపిస్తారనమాట. ఆ అమ్మాయి అయితే ఒక నకిలీ ఫోన్ అయితే కొట్టేసింది కదా, ఆ ఫోన్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏందమ్మా ఇంత రాత్రి ఇంత టైంలో వస్తున్నావు, ఏం ఫ్రెండ్స్తో షికార్లు తిరుగుతున్నావు అంటే నా బొంద నా తలకాయ అని చెప్పనేసరికి ఎందుకు అంత ఇరిటేషన్లో ఉన్నావు, అయినా నీ ఫోన్ ఇటీ అని చెప్పనేసరికి నా ఫోన్తో నీకేం పనమ్మా అని చెప్పి అమ్మ అడిగితే ఫోన్ అమ్మ పనుంది అనేసరికి వాళ్ళ నాన్న కూడా వచ్చి నువ్వు ఏదో ఫోన్ కొనడానికి షాప్కి వెళ్ళావని నా ఫ్రెండ్ అయితే చెప్పాడు నాకు అని చెప్పేసరికి అబ్బా మొదలే వాడు ఫోన్ తీసుకో ఉన్నాడు కదా, తనకి ఇప్పుడు డబ్బులు కావాలి కదా, 20,000 కావాలి కదా, అదే ఆలోచనలో ఇరిటేషన్గా కోపంగా ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళతోటి. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి నీ ఫోన్ ఇటీ నేను మాట్లాడి చూసిస్తానటి, నీ ఫోన్ ఇటీ నేను వేరే వాళ్ళకి కాల్ చేసుకోవాలి టీవీ అనేసరికి అక్కడ కొట్టేసింది కదా డమ్మీ ఫోన్, ఆ ఫోన్ ఇస్తుంది అనమాట. ఆ ఫోన్ డమ్మీ ఫోన్ కదా, ఆన్ అవ్వదు కదా, అరే ఆన్ అవ్వట్లేదు ఈ ఫోన్ అనేసరికి నేను దాంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలా అంటుంది. నీ ఫోన్ కంటే నా ఫోనే బెటర్ కదా, అంత 30,000 పెట్టి ఫోన్ కొన్నావు అవన్నీ ఏదో అప్డేట్ చేయాలంటున్నావు, నా ఫోనే బెటర్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అనేసి ఫోన్ అట్లా చూసి ఇదిగో తీసుకో అని చెప్పి ఫోన్ అయితే ఇచ్చేస్తుంది. అమ్మయ్య బతికాను అనుకొని లోపలికైతే వెళ్తుంది అనమాట. ఇంకా చక్రి ఇంకా మాధవ కేసు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఇంకా మాధవ అనుకుంటాడు అరే అపురూపంగా చూసుకోవాల్సిన అమ్మాయి కదా, అలా నేను నిజం చెప్పేశాను కదా తను చాలా బాధపడిపోయి ఉంటుంది అనేసరికి నేను కేశవ కూడా ఉండి నిజం చెప్పి మంచి పని చేసావు, రేపు అనే రోజు ఉంటే మనమంతా అబద్ధం చెప్పాము అని తను అనుకుంటుంది కదా, నిజమే చెప్పాము మంచి పని చేసావురా అన్నయ్య నువ్వేం ఫీల్ కాపాక అంటాడు. అంతే లోపల బండి వేసుకొని చక్కెర అయితే వచ్చేస్తారు, అంటే వాళ్ళిద్దరు నడుచుకొని వస్తున్నారు, ఇతను బండి వేసుకొని వచ్చేసరికి ఏమైందిరా అమ్మాయి ఎక్కడా కనిపించలేదా మీతో వచ్చిందా అనేసరికి అన్ని నిజాలు చెప్తున్నావు కదా, ఇప్పుడు చూసావా తను రాలేదు అంటే వస్తున్నారులే, ఇప్పుడు అన్ని నిజాలు చెప్తా ఉన్నావు కదా అనేసి మాట్లాడుతూ ఉండేసరికి కేశవ కూడా ఉండేసి కోపం వస్తుంది, ఎందుకురా ఇప్పుడు అన్నయ్యని అంటా ఉన్నావు నువ్వు అనేసి వాళ్ళిద్దరు అయితే కొట్టుకుంటారు. రేపు అమ్మాయి ముందర అయితే వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారనమాట. రేపటి ఎపిసోడ్లో అదే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.